అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనో, లేకపోతే ఇంకొక వైసీపీ నాయకుడు మాట్లాడుతుంటే పూర్తిగా వినేంత ఓపిక, తీరిక గూడా లేనటువంటి మంత్రులు ఇప్పుడు సింగపూర్ ఎళ్ళింది. అచ్చెన్నాయుడు అలా కూర్చొని కంటిన్యూగా వింటాడా అసలెప్పుడన్నా? 3 నిమిషాలు ఎడుపుడు లెగుస్తాడు, అవతలోళ్ళని 4 తిట్టేస్తాడు, లేకపోతే బయటికెళ్ళిపోతుంటాడు. మంత్రులని ఇప్పుడు సింగపూర్ వాస్తవంగా మనకదేదో అంటుంటారు కొన్ని పనిష్మెంట్ సెంటర్స్ అని. ఇప్పుడు వీళ్ళని శిక్షించినట్టనమాట సింగపూర్‌కి వెళ్లి. నేను పదే పదే చెప్తున్నా. నిన్న జ్యోతి గూడా రాసింది. ఏంది సింగపూరోడు మనకి జెప్పేది? అడ్మినిస్ట్రేషను, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇయన్నీ ఉద్యోగులకి జెప్పాల్సిన పని మంత్రులకి జెప్పేదేంది? మంత్రులకేం జేయాలో ఆళ్ళకి తెలవదా? అయినా అసలు సింగపూర్ పరిపాలనకి, మన పరిపాలనకి ఏమన్నా సంబంధం ఉందా? అక్కడ ఏకపక్ష పాలన ఉంటది. అక్కడ అందరూ గూడా జాగ్రత్తగా వినేటటువంటి మనుషులే ఉంటారు. మీరు ఈ రూల్ అంటే అమలు చేసేవాళ్ళుంటారు. ఇక్కడ రూల్‌నెవడు పట్టించుకోడు. అడ్డదిడ్డమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. వీటిట్లో సింగపూరోడు ఏదో చెప్తే వాడేదో చెప్పినటువంటి దాన్ని వినేసి ఈళ్ళందరూ ఏం నేర్చుకుంటారు? ఒకవేళ గంటన్నర సేపు, 2 గంటల సేపు అక్కడున్న అధికారులు క్లాస్ పీకుతుంటారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబ్బా! మా దేశం సూపర్ పుడింగి అని చెప్తా ఉంటారు. పాపం వీళ్ళు ఏమనాలో అర్థం కాదు. ఆళ్ళు ఇంగ్లీష్‌లో చెప్తా ఉంటారు. వీళ్ళు వింటా ఉంటుంటారు. కాసేపు నిద్రొస్తది. ఆ తర్వాత ఏమీ లేదు. సింగపూర్ అనేటటువంటిది వాళ్ళని ఎలివేట్ చేయడం తప్పించి సింగపూర్ శిక్షణ వలన మన వాళ్ళకి చెంచాడు గూడా ఒరిగేదుండదు.